కానీ దాన్ని కూల్చేయడానికి కొన్ని నిమిషాలు చాలు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పచ్చదనాన్ని పెంచాలని ప్రయత్నిస్తుంటే అదే ప్రభుత్వ నిధులతో పెరిగిన పల్లె ప్రకృతి వనాన్ని జేసీబీలతో నేలమట్టం చేశారు. అంతేకాదు దేవుడి భూములను కూడా వదలకుండా అక్రమ నిర్మాణాలకు తెగబడ్డారనే ఆరోపణలు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. గట్టుబుత్కూర్ గ్రామంలో మాత్రం ఈ సందేశాన్ని తుంగలో తొక్కారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని జేసీబీలతో ధ్వంసం చేసి పచ్చని చెట్లను నేలకూల్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. కావ్య వృక్షో రక్షతి రక్షిత అంటారు పెద్దలు. అంటే చెట్టును కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుందని దాని అర్థం. అయితే కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్ గ్రామంలో మాత్రం ఈ సందేశాన్ని తుంగలో తొక్కారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి పల్లె ప్రకృతి వనాన్ని జేసీబీలతో ధ్వంసం చేసి పచ్చని చెట్లను నేలకూల్చుతున్నారు. 2020లో అప్పటి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ కార్యక్రమం సర్వే నెంబర్ 1078లో పల్లె ప్రకృతి వనం కమ్యూనిటీ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. చెట్ల సంరక్షణ కోసం ప్రభుత్వ నిధులతో బోరు బావి కూడా తవ్వించారు. 6 ఏళ్ల పాటు సంరక్షణతో పెరిగిన ఈ మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా కూడా మారాయి. అయితే గ్రామ అభివృద్ధి పేరుతో వచ్చినటువంటి కొత్త పాలక వర్గం ఈ వృక్షాలను కాపాడాల్సింది పోయి నిర్మూలించడానికి సిద్ధమైంది. సో మహిళా సామర్థ్య భవనం నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో చెట్లను కూల్చివేసి ప్రకృతి వనాన్ని సర్వనాశనం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడే అసలు ట్విస్ట్ అయితే బయటపడింది. అసలు రెవెన్యూ అధికారులు ఈవో భవనం కోసం మరో స్థలాన్ని కేటాయించినప్పటికీ కూడా పాలక వర్గం మాత్రం పట్టుబట్టి చెట్లు ఉన్న ప్రదేశంలోనే నిర్మాణం చేపట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగలేదు. గ్రామంలోని సీతారామ స్వామి దేవాలయానికి చెందినటువంటి సర్వే నెంబర్ 1191 ఎండోన్మెంట్ కు సంబంధించినటువంటి భూమిలో కూడా వివో భవనం నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే పిల్లర్లు బేస్మెంట్ వరకు ఇప్పటికి పనులు పూర్తి చేశారు. తర్వాత అది దేవుడి భూమి అని గుర్తించడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వ్యవహారంపై స్పందించినటువంటి గంగాధర తహసీల్దార్ అంబటి రజిత తాము చెట్లను ఉన్న ప్రాంతాన్ని ఎప్పుడు కేటాయించలేదని స్పష్టం చేశారు. అలాగే ఎండోన్మెంట్ కు సంబంధించినటువంటి భూమిలో జరుగుతున్నటువంటి నిర్మాణం పనులు నిలిపివేయాలంటూ కూడా గంగాధర మండలం ఎంఆర్ఓ అటు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా స్వతంత్ర టీవీకి స్వయంగా వెల్లడించారు. అయితే ప్రజలు మాత్రం మరో ప్రశ్న లేవతీస్తున్నారు. దేవుడి భూమి అని తెలియకుండా ఎలా కేటాయించారు? పూర్తి రికార్డులు పరిశీలించకుండా నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటూ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పులు జరగాలంటూ కూడా గ్రామస్తులు నిలదీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు పచ్చదనం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరోవైపు అదే పచ్చదనాన్ని అధికారుల కళ్ళ ముందే నాశనం చేస్తుంటే బాధ్యత ఎవరిది? చట్టాలను తుంగలో తొక్కి చెట్లను నరికిన వారిపై చర్యలు ఉంటాయా? దేవుడి భూమిలో నిర్మాణం చేపట్టిన వారిపై కేసులు నమోదు అవుతాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు మొత్తంగా చూసుకున్నట్లయితే పచ్చటి చెట్లను నరికేస్తే మళ్ళీ నాటవచ్చు, కానీ ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం మాత్రం సులభం కాదంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు కరీంనగర్ జిల్లాలోని గట్టుబుత్కూర్లో జరిగిన ఈ వ్యవహారం కేవలం చెట్ల నరికివేత అంశం మాత్రమే కాదు, ఇటు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, అధికారుల నిర్లక్ష్యం, దేవాదాయ భూముల పరిరక్షణకు సంబంధించినటువంటి తీవ్రమైన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా, లేక అక్రమార్కులను కూడా కాలగర్భంలో కలిసిపోతాయా అన్న ఈ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది కదా. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.